మనకి ఆపరేషన్ చేసుకుంటే తగ్గిపోతుంది, అంతా డాక్టర్ ప్రాబ్లమే, డాక్టర్ ఆపరేషన్ చేయగానే మోకాలు నొప్పి తగ్గిపోతుందనే కదా మనం చేయించుకున్నది అని మనం అనుకుంటాము. నిజంగా కూడా మీరు వచ్చింది ఏమనుకుంటారు, నాకు మోకాలు నొప్పి ఉంది, నేను ఆపరేషన్ చేసుకుంటే మోకాలు నొప్పి తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత మామూలు అయిపోతాను అనుకుంటారు. కానీ డాక్టర్ ఎఫర్ట్ ఎంత ఉంటుందో మీ ఎఫర్ట్ కూడా అంతే ఉండాలి. మీరు కూడా దానికి ఫిజియోథెరపీ సరిగ్గా చేయాలి. మీరు కూడా డాక్టర్ ఏం చెప్పారు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయకూడదో కరెక్ట్గా గుర్తుపెట్టుకొని చేయకుండా ఉండాలి. ఆ తర్వాత ఏ టైంలో ఏది చేయాలో కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ రోజే మీరు పరిగెత్తడం కరెక్ట్ కాదు, ఫస్ట్ రోజే మీరు అవసరమైన చోట ఫిజియోథెరపీ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు, అవసరమైన చోట రెస్ట్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో రెస్ట్, ఫిజియోథెరపీ, ఈ రీహాబిలిటేషన్ అంటాం, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మనం రీహాబిలిటేషన్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్పోర్ట్స్ ఆడుకోవాలి, ఇవన్నీ ఒక టైం లైన్ ఉంటుంది. అంతేగాని డాక్టర్ ఎప్పుడు చెప్పాడంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్తో పాటుగానే మీరు డాక్టర్కి సహకరిస్తే మీ ఆపరేషను సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరే హ్యాపీగా ఉంటారు. ప్లస్ మీరు పెయిన్ తగ్గేదానికి మీరు మీకోసం మీరు చేసుకున్నదే. సో ఆపరేషన్ 50% సక్సెస్ ఇస్తే ఆపరేషన్ తర్వాత కానీ ఆపరేషన్ కన్నా ముందు కానీ మీరు చేసే కృషి చాలా ఇంపార్టెంట్. అదే మీకు ప్రాబబ్లీ 100% రిజల్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ.